హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అలానే టేస్ట్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎలాంటి రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఈ టేస్ట్ అయితే దొరకదండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 4 eggs తీసుకుని ఇలా బాయిల్ చేసేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసేసుకుని దీనికి ఇలా నాట్లు పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళాలి కదా. సో ఇలా నేను 4 eggs తీసుకున్నాను. మీరు కావాలంటే 6 కూడా తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 4 eggs తీసుకుని బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత 1 కిలో బియ్యం తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న రైస్తో కూడా మీరు ఈ ఎగ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ ఏమీ మారదు, బియ్యం ఏదైనా కానీ పర్వాలేదు. దీన్ని ఇలాగా ఒక 2 times కడిగేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి సగం మాత్రమే వేసుకోండి, సగం మళ్ళీ తర్వాత వేసుకుందాము. ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మరీ మాడిపోయేలాగా చేయొద్దు, జస్ట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గుడ్లు అనేవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఎగ్స్ని బాగా వేయించుకోవాలండి. మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు, సో అందుకే నేను వేసుకోలేదు. ఇవైతే కొంచెం కొద్దిగా వేగేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా వేయించేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లో ఓల్ గరం మసాలా ఉంటుంది కదా, అంటే బిర్యానీ సరుకులు అంటాం కదా, అవన్నీ కూడా వేసేసుకుని ఒక 2 minutes పాటు వేయించుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజిపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, సో ఇవన్నీ కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత మిగిలిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మళ్ళీ మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఆయిల్ అనేది మనకి బయటికి తేలేంత వరకు కూడా ఇది ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే మీరు 1 గ్లాస్ బియ్యం వేసారనుకోండి, గ్లాసున్నర వాటర్ మాత్రమే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఏమైపోతుందంటే మన బిర్యానీ అనేది ముద్దగా అయిపోతుంది. నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నాను కదా, 1/2 కిలో బియ్యం నాకు దీని నిండా వచ్చాయి. సో అందుకని నేను దీంతో 1.5 వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇది ఒకసారి కలిపేసుకుని 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇందాక నేను మసాలాలు యాడ్ చేసినప్పుడే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి, బట్ నేను వేసేయడం మర్చిపోయానండి, సో అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను. అండ్ ఇదే స్టేజ్లో మీరు సాల్ట్, మసాలా అదంతా కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే మళ్ళీ ఇంకొకసారి వేసుకోండి. వేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వాటర్ లేకుండా వడగబెట్టేసుకుని ఆ బియ్యం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 1 విజిల్ రానిస్తే సరిపోతుంది.
ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూసారా మన బిర్యానీ అనేది ఎంత బాగా కుక్ అయిందో. ఎప్పుడైనా సరే బిర్యానీ కుక్ అయిన తర్వాత ఒక 10 or 20 minutes అలా వదిలేసి దాని తర్వాత తింటే మంచి టేస్ట్ వస్తుంది. అలా అంటే మూత తీసిన వెంటనే తింటే అంత టేస్ట్ ఉండదు. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇంత టేస్ట్ మీకు దొరకదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదు. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.